అన్నిటికంటే కీలకమైన ముఖ్యమైన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణలో ఉద్యోగుల బాధ్యతను నిర్ధారించే ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చాం. కష్టపడి పెంచి పెద్ద చేసి చదివించిన తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో సహాయంగా ఉండాల్సిన కుటుంబ సభ్యులు సహాయ నిరాకరణ ద్వారా నిర్లక్ష్యానికి పాల్పడితే వాళ్ళ జీతాలలో కోత విధించి ఆ నగదును తల్లిదండ్రుల ఖాతాలో వేయడానికి దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ వేదిక మీద నుంచి తల్లిదండ్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ కన్న పిల్లలు మీ పట్ల నిర్లక్ష్యంగా లేదా మీ జీవన వృత్తికి సహకరించకపోతే కలెక్టర్ను సంప్రదించండి. తక్షణమే మీ పిల్లల జీతాలలో 15% కోత విధించి మీ ఖాతాలలో వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది. తల్లిదండ్రులకు చివరి దశలో ప్రభుత్వం అండగా నిలబడి ఈరోజు వాళ్ళకు రక్షణ కల్పించిందని తెలియజేయడానికి నేను సంపూర్ణంగా సంతోషిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, విద్యా సంస్కరణలు, విద్యారంగంలో ప్రజాప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు స్పష్టమైన ఫలితాలను ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 28వ స్థానంలో ఉండే ఈనాడు 18వ స్థానానికి ముందుకు సాగింది. మనస్ఫూర్తిగా విద్యాశాఖకు సంబంధించిన అధికారులను అందరినీ నేను అభినందిస్తున్నాను. మొదటి స్థానానికి చేరుకునేంత వరకు మీ కృషి నిరంతరం ఉండాలి. మీరు శ్రమ పడతారు, మొదటి స్థానం సాధిస్తారని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మనం నిర్మించుకోవడం జరుగుతుంది. కుల మత భేదాలు లేకుండా విద్యార్థులందరూ ఒకే చోట చదువుకునేందుకు వీలుగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వీటిని నిర్మిస్తున్నాం. ఇప్పటి వరకు 105 స్కూళ్లను మంజూరు చేశాం. ఇప్పటికే 84 స్కూళ్లకు అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించుకున్నామని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, ప్రాథమిక దశ నుంచే నాణ్యమైన విద్యను అందించాలని ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పని చేస్తున్నది. అందుకే తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాం. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేసి ప్రభుత్వ విద్యకు కొత్త రూపాన్ని అందిస్తున్నామని ఈరోజు మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.